యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? మీరందరూ బాగుంటారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి. ఇప్పటికి అనేక మంది వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగుతుంది. మీరు రండి, ఆదివారం మీ కుటుంబాలతో రండి, గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, ఏ వాగ్దానం ప్రవహిస్తున్నారో చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. నీవు ఘనకార్యములను పూనుకుని విజయము పొందుదువుగాక. మే యు డూ గ్రేట్ డీడ్స్ అండ్ గెట్ సక్సెస్. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రభు ఈరోజు మనందరికి ఇస్తున్నాడు. నీవు ఘనకార్యముల కొరకు పూనుకుని ఘనమైన విజయాన్ని పొందబోతున్నావు. దేని బిడ్డలారా, ఈ రోజులో చాలా మంది అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నారు, కానీ విజయం పొందలేకపోతున్నారు. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల జీవితంలో విజయం చూడలేకపోతున్నావా? నీ భర్త మారట్లేదా? నీ కుటుంబం మారట్లేదా? నీ పిల్లలు నీ మాట వినట్లేదు? భయపడద్దు, దేవుడు నీకు విజయము దయచేయబోతున్నాడు. నువ్వు ఘనకార్యాలు చేయడానికి ముందుకు వెళ్ళబోతున్నావట. నీ ఘనమైన కార్యంలో దేవుడు తన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఆలోచనతో ఉన్నా కానీ ఈరోజు ప్రభు చెప్తున్న వాగ్దానం పట్టుకుని ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు విజయం దయచేయబోతున్నాడు. భయపడొద్దు. మన దేవుడు జయశీలుడు, మరణం గెలిచిన దేవుడు, మృత్యుంజయుడు గనక నిన్ను గెలిపిస్తాడు, నీ కుటుంబాన్ని గెలిపిస్తాడు, వ్యాపారంలో గెలిపిస్తాడు, నీ ఉద్యోగం గెలిపిస్తాడు, నీ పిల్లల భవిష్యత్తును గెలిపిస్తాడు. ఒకవేళ ఎగ్జామ్లో వెనకబడి ఉన్నావా? ఇంటర్వ్యూస్లో వెనకబడి ఉన్నారా? ఒక వ్యాపారంలో లాస్ అయిపోయారా? భయపడద్దు. ఈ సంవత్సరం దేవుడు మీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. నీవు ఘనమైన కార్యాలు పూనుకుంటావు, ఘనమైన కార్యాలు చేయడానికి ముందుకు వెళ్తావు. ఈ సంవత్సరం అదే సందర్భంలో ఘనమైన విజయాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఇంతవరకు ఓడిపోయిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను సర్వశక్తి కలిగిన దేవుడు విజయం వైపు నడిపించబోతున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? గర్భఫలం లేదు, వివాహం అవ్వలేదు, అప్పులైపోయాను, కోర్టు కేసులు ఉన్నాను, నిందలు, అవమానాలు, గలిబిలి, శోధన, బంధువులే, రక్త సంబంధులే, వెలివేసిన ఒంటరితనం, విసిగిపోయావేమో. భయపడొద్దు, విజయము నీదే. దేవునికి విజయం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో విజయం ఇవ్వబోతున్నాడు. ఘనమైన కార్యాలను చూడబోతున్నావు. నీ చేతి పనులు విజయం ఇవ్వబోతున్నాడు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో ఘనమైన కార్యాలను చేయబోతున్నావు. ఘనమైన విజయాన్ని దేవాతి దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా, వారందరి జీవితాల్లో ఘనమైన విజయం కలుగును గాక. ప్రత్యూషాన్ని సిస్టర్ నేను చూస్తున్నాను. దేవుని గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. బ్రదర్ సురేంద్ర, దేవుని గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఘనమైన కార్యాలు యేసు నామములో చూడబోతున్నావు. లేఖన ప్రభుని దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆయన కృపతో నింపుతున్నాడు. ఆయన గొప్ప విజయాన్ని నీకు దయచేయబోతున్నాడు. మేలు కలిగిన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. హైమవతి, ప్రభుని తాకుతున్నాడు. ఇప్పుడే నీ తలలో ఉన్న గడ్డ కరిగిపోతుంది. యేసు నామములో హైమవతి, గొప్ప విడుదల యేసు నామములో విడుదల పొందుతున్నావు. సత్యవతి, మీ ఇంటి పేరు వి సత్యవతి, గొప్ప కార్యం చూడబోతూ ఉన్నావు. యేసు నామములో నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు. ఈ సంవత్సరం విజయం పొందబోతున్నావు. ఆశీర్వాదంతో నింపబడబోతున్నావు. చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడే స్వస్థతలు పొందుకోండి. యేసు నామములో నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం కలుగును గాక. ఒక్కొక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, ఈ ఉదయకాల సమయంలో గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, భయపడద్దు. ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారా? ఆయా పనుల్లో ఉన్నారా? ఒంటరితనంలో ఉన్నారా? కన్నీరు, వేదనలో ఉన్నారా? భయపడద్దు. దేవుడు మీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఈ రోజంతా కూడా ఆయన కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.